హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరును వెళ్ళిపోయేదరా, మీరును వెళ్ళిపోయేదరా, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఇది ఈ రోజున ప్రభువు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. మీరును వెళ్ళిపోయేదరా? అవును, ఖాళీగా ఉన్న కుర్చీలే సమాధానము. మేమును వెళ్ళిపోయేదము. ఖాళీగా ఉన్న దేవాలయాలు సమాధానము. మేమును వెళ్ళిపోయాము. ఖాళీగా ఉన్న ఆరాధన స్థలాలు సూచనగా ఉన్నాయి. మేమును ఆల్రెడీ వెళ్ళిపోయాము. ఖాళీగా ఉన్న దివ్య పూజా బలి ఆ యొక్క స్థలములు కారణము మనందరికి కూడా. మేమును ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాము. గల కారణము ఏంటిది? దేనికి ఖాళీగా ఉన్నవి? దేనికి నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావు? ఏ క్రైస్తవంలో వాక్యము లేదా? క్రైస్తవ దేవాలయంలో జీవము లేదా? వారు చెప్పే మాటలలో సత్యము లేదా? వారు చెప్పే మాటలలో దేవుడు లేడా అంటూ ఉంటారు. క్రైస్తవ దేవాలయాల్లో వాక్యము లేదు, క్రైస్తవ సంఘములో జీవము లేదు, క్రైస్తవ సంఘములో దేవాలయంలో అసలు దేవుడే లేడు అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎందుకు లేదు? ఎక్కడ లేదు? ఈరోజు దేవుడే స్వయముగా వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నేనే జీవము గల దేవుడను. మరి నీవు జీవముగా దేవుని కనుగొన్నట్లయితే ఎందుకు వెళ్ళిపోతావు? నీవు విశ్వసించాల్సింది గురువును కాదు. నీవు విశ్వసించాల్సింది నీ నమ్మకం దేవాలయమందు కాదు. నీ నమ్మకము, నీ విశ్వాసము, నీ ప్రేమ ఇవన్నీ కూడా దేవుని మీద ఉండాలి. నీవు నిజముగా క్రీస్తుని కనుగొన్నట్లయితే, నీవు నిజముగా దేవుణ్ణి కనుగొన్నట్లయితే నీ జీవితములో కారణాలు ఉండవు. ఎప్పుడైతే నీవు క్రీస్తుని కనుగొనలేదో అప్పుడే కారణాలు వెతుక్కుంటూ ఉంటావు. దేనికోసమని? ఆ ఫాదర్ గారు మంచోరు కాదు, ఆ సంఘంలో ఉన్న పెద్ద మనుషులు అసలే మంచోళ్ళు కాదు. ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళంటే నీకేంటి? విశ్వాసము నీది, దేవుడు నీ దేవుడు, నీకు ఆయనకు మధ్య సంబంధము ఉండాలి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు? మధ్యవర్తులు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఏ విధంగా క్రీస్తు ప్రభు తన శిష్యులు అడుగుతూ ఉన్నాడో మీరును వెళ్ళిపోయేదరా అనే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరును వెళ్ళిపోయేదరా? మీరును వెళ్ళిపోయేదరా? సమాధానం నాకు చెప్పనవసరం లేదు. మీకు ఆ దేవునికి మధ్య ఆ సంబంధము, ఆ యొక్క సమాధానము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆఫ్రికా దేశములో కరువు తాండవిస్తున్న సమయములో ఆ యొక్క ప్రజలందరూ కూడా గుమికూడి ఆ యొక్క పాటలు పాడుకుంటూ, జానపద గేయాలు పాడుకుంటూ, నృత్యము చేసుకుంటూ దేవుని స్తుతించేవారంట. అయితే కొన్ని సంవత్సరాల క్రితము ఆఫ్రికా దేశములో ఇదే విధముగా కరువు తాండవిస్తూ ఉంది. ఎక్కడ చూసినా చావులు, మరణాలు, ఎక్కడ చూసినా ఆకలి దప్పులు, ఎక్కడ చూసినా ప్రాణం విలవెల్లాడుతూ కొట్టుకుపోతూ ఉంది, చనిపోతూ ఉన్నారు. ఆ సమయములో, ఆ సందర్భములో ఈ రోజుల్లో లాగా టీవీలు, టెలిఫోన్లు, మొబైళ్ళు, ఇంటర్నెట్ లాంటి ఏమీ కూడా
లేవు. గూగుల్ తల్లి అసలే లేదు. ఆ సమయంలో వారి యొక్క చరిత్రను ఏ విధముగా ముందుకు తీసుకువెళ్ళాలో పాట రూపములో, పద్యము రూపములో, జానపద గేయ రూపములో ఆ యొక్క ప్రజలకు తెలియపరుస్తూ ఉండేవారు. ఇదిగో మన చరిత్రలో దేవుడు ఏ విధంగా మనల్ని కరుణించాడో, దీవించాడో. ఇటువంటి గడ్డు కాలములు ఎన్నో వచ్చాయి, కానీ దేవుడు ఆశీర్వదించాడు అని జానపద గేయ రూపాల్లో పాటలు పాడుకుంటూ ఆ యొక్క విశ్వాసాన్ని, వారి చారిత్రక జీవితాన్ని, చరిత్రను ముందుకు పంపిస్తూ ఉండేవారంట. ఇంతకీ జానపద గేయాలంటే తెలుసా మీకు? జానపద గేయాలంటే తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు. ఒక చిన్న పాట, వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే, వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే, వానమ్మ చేలల్లో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, బావుల్లో నీళ్ళు లేవు, వంతెల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్ముకున్న రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు, వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే, వానమ్మ. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఆ యొక్క కలుపు తీసుకుంటూ పొలాల్లో పాడిన పాటలు ఇవి. అదేంటో కానీ ఆ పాటలు పాడిన కొద్ది రోజులకే వర్షము వెల్లువలై వస్తూ ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించే ప్రతి వారు గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఆఫ్రికా దేశంలో కూడా కరువు తాండవిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మరణమే, జీవము లేదు, ఆహారము లేదు. అటువంటి సమయంలో అంట ఒక ఫెలికాన్ అనే పక్షి, ఫెలికాన్ అనే తల్లి పక్షి తన యొక్క బిడ్డల కోసము ఆహారం తేవడానికి తన గూటిని వదిలిపెట్టి అన్ని ప్రదేశాలు కూడా తిరుగుతూ వస్తూ ఉందంట. చాలా వరకు ప్రయాణం చేసింది, అలసిపోయింది. కానీ ఇంటికాడ ఎవరున్నారు? చిన్న చిన్న పిల్లలు, రెక్కలు కూడా ఇంకా రాలేదు. మరి వారికి ఆకలి వేస్తూ ఉంటుంది కదా. ఆహారం కోసం వెళ్ళి తిరిగి వచ్చింది, కానీ ఆహారం లేక పిల్లల దగ్గరికి వస్తూ ఉందంట. పిల్లల్ని చూస్తేనేమో వచ్చిన వెంటనే ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? పిల్లలు తల్లిని చూస్తే ఏం చేస్తూ ఉంటారు? ఆకలితో ఉన్నప్పుడు వారు మాట్లాడలేరు కాబట్టి నోటితోని నోరు తెరిచి ఆ విధముగా అంటూ ఉంటారు. ఎందుకని? తల్లి ఆహారం తెచ్చిందేమో, నోట్లో పెడుతుందేమో అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఆ పిల్లలు నోరు తెరిచి అమ్మ అమ్మ అంటున్నాయి, కానీ ఆహారం మాత్రము లేదు. వాటిని చూసి ఆ ఫెలికాన్ పక్షి అంట ఏం చేయాలి అర్థం కాక మరలా ఇంకోసారి ప్రయత్నిద్దాము, ఏముంది పోయేది ఏముందని చెప్పేసి మరలా బయటకు వెళుతూ ఉందంట. అంతా తిరుగాడింది, ఎక్కడ చూసినా మరణమే. తిరిగి వచ్చేసరికి ఆ పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నాయంట. ఇంకాస్త సమయము వేచి చూస్తే అవి సొమ్మసిల్లి పడిపోతాయేమో, అవి ప్రాణాన్ని కోల్పోతాయేమో అన్నటువంటి సంకోచంలో ఉన్నాయి. ఏ తల్లి తన పిల్లలను ప్రాణం పోతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటుందా? ఆనందిస్తూ ఉంటారా? మరి ఏ జాతిలో అయినా, ఏ కులములో అయినా, ఏ మతములో అయినా, ఏ దేశములో అయినా, ఏ జంతువుల్లో అయినా తల్లి తల్లి తల్లే. అది పాము కావచ్చు, కుక్క కావచ్చు, మనుషుడు కావచ్చు, మృగము కావచ్చు, తల్లి తల్లే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పిల్లలు పడిపోతాయేమో అన్న భయముతోని ఆ యొక్క ఫెలికాన్ తల్లి అంట పక్షి తన యొక్క పొడవాటి ముక్కుతోని తన యొక్క శరీరాన్ని గాయపరుచుకొని ఆ యొక్క రక్తముతోని తన పిల్లలకు ఆహారాన్ని ఇస్తూ ఉందంట. అయితే ఎప్పుడైతే ఈ పిల్లలు ఆహారాన్ని పుష్టిగా తాగాయో అవి చాలు అన్న విధంగా ఉన్నాయో వెంటనే ఆ యొక్క ఫెలికాన్ పక్షి అంట తన యొక్క గాయాన్ని ఎమ్మటే మూసుకునేదంట. మరలా మరుసటి రోజు ఆ గాయాన్ని తెరిచి రక్తాన్ని మరలా ఇస్తూ ఉండేదంట. ఈ విధముగా కొన్ని రోజుల పాటు తన యొక్క రక్తాన్నే
ఆహారముగా మార్చి పిల్లలకు ఇస్తూ ఉందంట. ఇలా జరుగుతున్నటువంటి సందర్భములో, సమయములో ఆ యొక్క దేవుడు కరుణించాడో ఏమో తెలీదు. ఆయన కూడా చూసి కన్నీరు కార్చాడో ఏమో తెలియదు. ఆ యొక్క ప్రేమ బంధాన్ని చూసి, ఆ త్యాగాన్ని చూసి మరిచిపోయాడో తెలియదు. కానీ ఆయన కన్నీరే ధారాళముగా పరలోకంలో నుంచి వర్షములాగా భూమి మీదకి దిగి వస్తూ ఉందంట. ఆ పెలికాని పక్షి యొక్క ప్రేమను, ఆ పెలికాని పక్షి యొక్క త్యాగాన్ని చూసి దేవుడు కన్నీరు కార్చాడేమో. వర్షము వెల్లువలై పారుతూ ఉంది. వెంటనే బీడుబారిపోయినటువంటి ఆ యొక్క భూమిలంతా కూడా సస్యశ్యామలమైపోతూ ఉన్నాయి. జీవము మరలా ఉత్పత్తి అవుతూ ఉంది. జీవము గల దేవుడు ఉన్నాడు అని నిరూపించుకుంటున్నాడు అని ఈ విధముగా పాటలు పాడుకుంటూ ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ, దేవుని మీద విశ్వాసం కోల్పోవద్దు, సమయం వచ్చినప్పుడు ఆయన నీకు సానుకూలముగా ఆశీర్వదిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వర్షం పడిన వెంటనే తల్లి అంటుంది, ఇదిగో ఇప్పుడు మీకు రెక్కలు వచ్చాయి, ఇక మీరు జీవించగలరు, మీరు వెళ్ళండి, జీవించండి అని తన ప్రాణాన్ని కోల్పోతూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున వాక్యము ద్వారా ఆ ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పేది అదే. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, ప్రేమ ఆల్వేస్ కాల్స్ ఫర్ సాక్రిఫైస్. లవ్ ఆల్వేస్ కాల్స్ ఫర్ సాక్రిఫైస్. ప్రేమ అనేది ఎప్పుడైనా సరే త్యాగాన్ని కోరుకుంటూ ఉంది. నీవు నిజముగా ప్రేమించావా? త్యాగము చేయాలి. ఏమి త్యాగము చేయాలి? అవసరాన్ని బట్టి నీ జీవితాన్ని సరే నీవు త్యాగము చేసే విధముగా ఉండాలి. చూడండి, చరిత్ర చెబుతూ ఉంది, ఎంతో మంది ఎన్నో త్యాగము చేశారు. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూస్తే దేవుని బిడ్డలారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. ఎంతమంది ఏ విధముగా దేవుని కోసం సాక్రిఫైస్, త్యాగము చేశారో. మొట్టమొదటిగా అబ్రహాము తండ్రి పుట్టిన ఒక్కగానొక్క బిడ్డను దేవుని కోసం త్యాగం చేయడానికి ఆ కొండ మీదకి వెళ్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ దేవుని మీద నమ్మకాన్ని, ఆయన మీద విశ్వాసాన్ని నిరూపించుకోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నా ఒక్కగానొక్క కుమారుణ్ణి త్యాగము చేయాలి. ఇదిగో మోషే ప్రవక్త కూడా త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? ఆయనకు మాటలు సరిగా రావు, తన మీద తనకు విశ్వాసం లేదు, నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మాటలు నాకు సరిగా రావు, తత్తరబిత్తరగా ఉంటాయి, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళి నాయకుడిగా ఉంటానండి అని ప్రశ్నించిన ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి తన మీద తనకున్న అపనమ్మకాన్ని వదిలి ఇజ్రాయెల్ దేశానికి నాయకుడిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పాజిటివ్ మాత్రమే కాదు, నెగిటివ్ మాత్రమే కాదు, నీలో ఏది ఉన్నా, ఏది ఆటంకముగా ఉన్నా దేవుని యందు నమ్మకం ఉంచి నీవు ముందుకు వెళ్ళు. దానియేలు ప్రవక్త దేవుని యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిరూపించుకోవడానికి తన యొక్క మరణపు అంచుల వరకు వెళ్తూ ఉన్నాడు. ఎదురుగా చూస్తే సింహము, ఆకలితో అలమటిస్తున్న సింహము, ఎక్కడ తింటుందో, ఏ విధంగా చంపుతుందో తెలియని అస్తవ్యస్తమైన సందర్భముల్లో కూడా ఆయన దేవుని యందు నమ్మకాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పునీత స్టెఫాను గారు ఆయన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి రాళ్లతో కొట్టబడ్డాడు. చివరికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా త్యాగము చేస్తూ ఉన్నాడు. చివరికి ఇదిగో ఆ నిత్య జీవ మాటలు గలవాడవు నీవే దేవా, జీవము నీలో ఉంది, ఆత్మ నీలో ఉంది, నీవే సర్వస్వము, నీవే సకలము, నీవే నిజమైన దేవుని కుమారుడవు అని సెలవిచ్చిన పునీత పేతురు గారు కూడా తన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా అంటే సిలువ మీద తలకిందులుగా వేలాడదీయబడి చంపబడుతూ ఉన్నాడు. చూడండి, నీ ప్రేమ దేవుని మీద నీకు నిజంగా ప్రేమ ఉందంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? త్యాగము చేయాలి. త్యాగపూరితమైన ప్రేమనే నిజమైన ప్రేమ. దేవుడు త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? అత్యున్నతమైన ఆశీనుడైన ఆ దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టేసి భూలోకానికి వచ్చాడు.
ఆ పరలోకములో ఉన్న ఆనందాన్ని, సర్వాన్ని, సకలాన్ని వదిలిపెట్టేసి ఇదిగో త్యాగం చేసి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ యొక్క యోహాను సువార్త సెలవిస్తూ ఉంది, నేను ప్రేమించాను కాబట్టి. నేను ప్రేమించాను కాబట్టి. ప్రేమ నిజంగా ప్రేమిస్తూ ఉన్నావా? నీవు ప్రేమించినప్పుడు కారణాలు ఉండవు. నీవు ప్రేమించినప్పుడు కారణాలు వెతకవు. ఉన్నదానిలో అడ్జస్ట్ అవుతావు, ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటావు, ఉన్న దాంట్లో సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఈ రోజున ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నాను, నీవు నిజముగా క్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నావా? లేదు ప్రేమిస్తున్నాను అని నటిస్తూ ఉన్నావా? నీ జీవితం ఏ విధంగా ఉంది ఈ రోజున? నీకు నిజముగా దేవుని మీద నమ్మకమే ఉంటే, ఆయన మీద ప్రేమే ఉంటే, మధ్యలో వచ్చే వాళ్ళు నీ విశ్వాసాన్ని చెడగొట్టలేరు. ఎవరో వచ్చి ఆ యొక్క క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ దేవాలయంలో వాక్యం లేదు, జీవం లేదు, దేవుడు లేడు, రండి 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 అంటే వెళ్ళిపోవడము కాదు. వెళ్ళిపోతూ ఉన్నావా? నీవు కూడా నన్ను వదిలిపెట్టేసి అని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ రోజున. కానీ యోహాను అంటున్నాడు, ఎక్కడికి పోతాం ప్రభువా? నిత్య జీవ మాటలు గలవాడవు నీవుండగా. ఆయన అనలేదు ఏమని, పక్కన ఉన్న ఆంద్రియాని పిలిచి నా తమ్ముడు కదా, నువ్వు నమ్ముతున్నావా, నేను కూడా నమ్ముతున్నా అన్నాడా? అనలేదు. ఏమంటున్నాడు? సూటిగా ప్రభువు మీదే తన యొక్క విశ్వాసాన్ని పదిలపరుచుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా ఎవరో ఫాదర్ గారు చెప్పారు కదా, ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని వెళ్ళిపోవడము కాదు. నీ సంబంధము, నీ విశ్వాసము, నీ జీవిత ప్రయాణము దేవునిలో ఏ విధముగా ఉంది? నేను క్రీస్తుని కనుగొన్నానా? కనుగొంటే నీవు వదిలిపెట్టి వెళ్ళవు. కావున ప్రియ దేవుని బిడ్డలు, ఈ రోజున ప్రశ్నించుకుందాం, నా జీవితం ఈ రోజున ఏ విధముగా ఉంది అని. అదేవిధంగా ఈరోజు మొదటి పట్టణాన్ని చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెహోషువ ప్రవక్త ఏ విధముగా ఇజ్రాయేల్ ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాము. ఆ యొక్క 12 గోత్రములను కూడా మోషే ప్రవక్త వదిలి వెళ్ళిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఈయన ఏ విధముగా ఆ 12 తెగలతోని ఒక సంబంధాన్ని కుదుర్చుకొని మిగతా జాతులతోని, తెగలతోని యుద్ధము చేసి, పోరాటము చేసి దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమికి ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడో ఈరోజున యెహోషువ ప్రవక్త జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాము. ఆయన షేకెము అనే ప్రదేశములో అందరినీ సమకూర్చి వారి యొక్క విశ్వాస జీవితాన్ని, వారి యొక్క విశ్వాస ప్రమాణాన్ని మరలా పెంపొందిస్తూ ఉన్నాడు, నూతనత్వముగా మారుస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా అయితే ప్రతి ఆదివారం రోజున ఆ దివ్య పూజా బలిలో ఈ యొక్క వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటాం? మనము విశ్వాస ప్రమాణం చేస్తుంటాం. ఏమని? నేను దేవుని యందు, కథోలిక చర్చ్ యందు ఈ విధంగా విశ్వసిస్తున్నానని చెబుతూ ఉంటావు. అదేవిధముగా ఈ యెహోషువ గారు కూడా అదేవిధముగా ఆ యొక్క 12 తెగలను ఈ యొక్క షేకెము అనే ప్రదేశములో సమకూర్చి వారి యొక్క విశ్వాసాన్ని మరలా నూతనపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు నిర్ణయించుకోండి, ఇక నేనును నా కుటుంబమును యావేను మాత్రమే ఆరాధింతుము, సేవింతుము. మరి మీరు ఎవరిని సేవింతురు? నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నేను నా కుటుంబము ఆ యావేను మాత్రమే సేవింతుము. మరి మీరు ఎవరిని సేవింతురో, ఎవరిని ఆరాధింతురో మీరే నిర్ణయించుకొనుడి. అందరూ అంటున్నారు మేము కూడా ఆయన్నే ఆరాధింతుము అని. మేము కూడా ఆయన్నే ఆరాధింతుమని నిజంగా ఆరాధించారో లేదో వారి జీవితం మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మోరిపట్నంలో ప్రధానాంశముగా 3 అంశాలు ఉన్నాయి. ప్రధానముగా 3 అంశములు ఉన్నాయి. మొట్టమొదటిగా వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశములో గుమికొడుతూ ఉన్నారు. ఆ ప్రదేశం యొక్క పేరేమిటి? ఆ ప్రదేశం యొక్క పేరేమిటి? ఆ ప్రదేశం యొక్క పేరేమిటి? షేకెము. ఎందుకు ఆ ప్రదేశము? వేరే ప్రదేశాలు లేవా? వేరే స్థలములు లేవా అంటే ఆ ప్రదేశము ప్రత్యేకమైన ప్రదేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఆ యొక్క తండ్రి దేవుడు యావే దేవుడు అబ్రహాము తండ్రితోని ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. ఏమిటా ఒడంబడిక అంటే, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను. ఏంటంట? ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను. ఎక్కడ చేసిన వాగ్దానము? షెకెము అనే ప్రదేశములో ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అయితే ఏ విధముగా అయితే ఆ సినాయి పర్వతము క్రింద యావే దేవునితో ఒప్పందము చేసుకున్నారో, అదే ఒప్పందమును మరలా యెహోషువ ప్రవక్త ఈ షేకెము అనే ప్రదేశములో నూతనీకరిస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా అయితే ఆ యొక్క వివాహ సమయంలో సిల్వర్ జూబ్లీ అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటాము? మరలా ఇంకోసారి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అసలు ఏం చేస్తూ ఉంటారు? మళ్ళా ప్రమాణం చేస్తూ ఉంటారు. ఏమిటా ప్రమాణము? కష్టములోను, సుఖములోను, సౌఖ్యములోను, నాది లేదు, మీరు చెప్పాలి, నేను నీకు తోడై ఉందును అని. అదే విధముగా ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోషువ ప్రవక్త ద్వారా తమ యొక్క విశ్వాస ప్రమాణాన్ని రిట్రీవ్ చేసుకుంటున్నారు. మరలా పునఃప్రమాణం చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క షెకెం ప్రదేశం ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే, అదే ప్రదేశములో ఈ యొక్క యాకోబు తన భార్య రాహేలు తన స్వంత ప్రదేశం నుండి వస్తూ ఉండగా తన సొంత దేవుళ్ళను, దేవతలను, విగ్రహాలను తీసుకుని వస్తూ ఉందంట. ఈ ప్రదేశంకు రాంగలనే, ఇదిగో నీవు ఆరాధించే దేవుడు రాళ్ళు రప్పలు కాదు, నీవు ఆరాధించే దేవుడు, నీవు కొలిచే దేవుడు నిత్య జీవ మాటలు గలవాడు, సర్వాన్ని సకల సృష్టించిన దేవుడు యావే దేవుడు. ఆయన్ని ఆరాధించాలి అంటే నీకు రాళ్ళు రప్పలు విగ్రహాలు అస్సలు అవసరమే లేదు అని ఆ యొక్క షెకెము ప్రదేశములో గోతి తవ్వి ఆ యొక్క విగ్రహాలన్నీ కూడా దాంట్లో బూడి చేస్తున్నారంట. అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఈజిప్టు రాజ్యములో ఉంటుండగా యోసేపు మరణించాడు. ఆయన అస్థికలను కూడా ఈ షేకెము అనే ప్రదేశానికి తీసుకొని వచ్చి భూస్థాపితం చేస్తూ ఉన్నారు. చూడండి ఎన్ని కారణాలు ఉన్నాయో ఆ స్థలానికి. అందుకే చాలామంది అంటూ ఉంటారు, నా ఊరు నా ఊరే, నా స్వస్థలము నా స్వస్థలమే. నేను ఎక్కడ జీవించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఏమీ లేని నా చిన్ననాటి గ్రామానికి వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆ యొక్క షేకెము ప్రదేశము ఒక స్వస్థలము, దేవుని ద్వారా వాగ్దానం చేసిన స్వస్థలము. కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని మరలా పునర్నిర్మించుకుంటూ ఉన్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే ఈ యొక్క ప్రవక్త యెహోషువ ప్రవక్త అంటున్నాడు, నేను నా కుటుంబమును దేవుని మాత్రమే ఆరాధిస్తాము, యెహోవాని మాత్రమే ఆరాధిస్తాము. కానీ మీరు ఎవరిని ఆరాధిస్తారో తెలుసుకోండి, నిర్ణయించుకోండి. మీరు ఆ యావే దేవుణ్ణి పూజిస్తారా, ఆరాధిస్తారా, లేక అన్య దేవతలను, అన్య దేవుళ్ళను ఆరాధిస్తారా, పూజిస్తారా? ఈరోజు నిర్ణయించుకోండి. మీరు ఇంకా ఇప్పుడే నిర్ణయించుకోండి మీరు అని
వారిని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బహిరంగముగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు నిజముగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే నమ్మాలి అంటే ఎవరో మిమ్మల్ని ఫోర్స్ చేయడము కాదు, ఎవరో మిమ్మల్ని నెట్టడము కాదు. నీ అంతట నీవు ఆ ప్రభువును కనుగొనాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కన్విన్సింగ్గా ఉండాలన్నమాట. ఎవరో ఏదో చెప్పారు, ఆ ఫాదర్ గారి వాక్యం బాగా చెప్తూ ఉన్నారు, ఆయన వాక్యంలో జీవం ఉంది కదా, నిజముగా దేవుడు ఆయన దగ్గర ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అనేవాడు ఆయనలో లేడు, ఆయన చెప్పే వాక్యంలో ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఆ ఫాదరు ఈ ఫాదరు ఆ ఫాదర్. ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను, ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు. చాలామంది చాలా ప్రదేశాల నుంచి వెలాంగని వెళ్తూ ఉంటారు, వెలాంగనికి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు? వెలంగనే కాదు, చాలా ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు? ఆ మరియ తల్లి ఈ దేవాలయం లేదా? అక్కడ ఉన్న దివ్య పూజా బలి ఇక్కడ లేదా? అక్కడ ఉన్న వాక్యము ఇక్కడ లేదా? ఆ వెలంగని దేవాలయంలో ఉండే ఫాదర్, తమిళ ఫాదరు, కేరళ ఫాదర్, ఎవరో ఫాదర్ ఏదో వచ్చిరాని మాటతో పూజ చేస్తూ ఉంటాడు. వాక్యం చెప్పాలంటే కష్టంగా 2 మాటలు చెప్తూ ఉంటాడు. మా అంటే నువ్వు అర్ధగంట సేపు ఆ తల్లి ముందు కూర్చొని చెప్పమాలు చెప్తావేమో. ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటావు? గంటల కొద్దీ దానికి ఆపోజిట్లో ఉండే చెప్పిన అవసరం ఎందుకు, ఏం చేస్తారు? జలకములు ఆడుతూ ఉంటారు. అరగంట సేపు ప్రార్థన, గంట సేపు దివ్య పూజాబలి, గంటన్నరలో కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది అంతా. ఇంకేంటి మొదలైద్ది? జలకములు. ఇంకొంతమంది అయితే మగవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడ ఉన్నాయా ఈ యొక్క మంచి నీళ్ళు, ఆ యొక్క గంగాజలం ఎక్కడుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ దొరకబట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ దేవాలయంలో దేవుడు లేడా? ఈ దివ్య పూజా బడిలో క్రీస్తు లేడా? నిజం చెప్పి ఇప్పటికీ నేను, నా కుటుంబం ఇప్పటికీ కూడా వెలాంగని కానీ వేరే దేవాలయం ఇంత వెళ్ళలేదు ఇంకా. ఎందుకు అంటే మా ఊర్లో ఉన్న దేవుడు, ఆ యొక్క దివ్య పూజా బలి, ఆ స్వస్థలము, ఆ గృహము, ఆ యొక్క దేవాలయం చాలు మాకు. ఏదో వెళ్తే మామూలుగా వెళ్తాము చూడడానికి అంతే, కానీ దానికోసం అని చెప్పి వెళ్ళి వారం రోజు అక్కడ ఉండి రావడం కాదు. దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకుందాం మనల్ని ఈరోజున. ఆ నిత్య జీవపు గల యేసు ప్రభువుని నీవు కనుగొట్టినట్లయితే ఎక్కడికో పోనవసరం లేదు. ఎవరో వాక్యం బాగా చెప్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి అక్కడికి పోనవసరం లేదు. ఇక్కడే ఉన్నాడు. నీ కుటుంబంతో కలిసి దేవాలయానికి వచ్చి అర్ధగంట సేపు నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అరగంట సేపు జపమాలు చెప్పుకో. అంతకంటే భాగ్యమా? అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి సమోసానో పానీపూరి తినేసి వెళ్ళిపో. అంతకంటే భాగ్యమా? అంతకంటే దేవుని దీవెన నీకు కావాలా? అక్కడికి పోయి వేలు ఖర్చు పెట్టే బదులు కాస్త ఆ 10% ఇవ్వమంటే దేవాలయానికి సంపాదించేది ₹1,00,000, కానీ కుటుంబ కాడికి చందా మాత్రము ₹100. అదే వేరే చర్చిల్లో అయితే భయపెట్టి మరీ ఇస్తారు. భయపెట్టి మరి ఒక దేవాలయంలో ఈ విధంగా జరిగింది మందికి. అది వేరే దేవాలయంలో ఒక ఆవిడికి అప్పులు ఎక్కువగా ఉన్నాయంట. అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తన ఉన్న ఒక ఎకరాన్ని అమ్ముకుంటే ₹1,00,00,000 వచ్చాయంట. ₹1,00,00,000 వచ్చాయో లేదో, అప్పులు ఇంకా రాలేదు కానీ ఆయన వచ్చేసాడంటే ఇంటికి. అప్పులు ఇంకా రాలేదు కానీ ఆయన వచ్చేసాడు. అమ్మా దశమ భాగం ఇవ్వమ్మా అని. ఎంత ఇవ్వాలి ఇప్పుడు దశమ భాగం అంటే? 10 లక్షలు ఇవ్వాలంట దశమ భాగం. అప్పుల్లో ఉన్నాను దేవా అని చెప్పేసి అమ్ముకుంటే ఈయన వచ్చేసి దశమ భాగం అంటున్నాడంట. ఇదిగో గురువులు ఎప్పుడు మిమ్మల్ని భయపెట్టలేదు, గురువులు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు ఇవ్వండి అని చెప్పేసి. మీరు చేయవలసింది మీరు చేయండి. అదే చెప్తున్నాను. అరగంట సేపు కుటుంబ సమేతంగా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకోండి. అదే మీ ప్రభు దీవెన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా, ప్రభువునైన దేవుడా లేక అన్య దైవములా, దేవుని మార్గమా సైతాను మార్గమా, నువ్వు ఎవరిని ఆరాధించాలనుకుంటున్నావో నిర్ణయించుకో. ఈ రోజున నీవు ఎవరిని ఆరాధించాలనుకుంటున్నావో ఈ రోజున నీవు నిర్ణయించుకోమని యెహోషువ ప్రవక్త ఈ రోజున వాక్యము ద్వారా నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఈ రోజున ఒక వాక్యం ఈ విధంగా ఉంటుంది, మనుషుల్ని వాడుకోవాలి, వస్తువులను ప్రేమించాలి. అవునా కదా? అవునా కాదా? అవునని వాళ్ళు చేయొద్దండి. అవును వాళ్ళు చేయొద్దండి. మనుషుల్ని వాడుకోవాలి, వస్తువులను ప్రేమించాలి. మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇదే చేస్తూ ఉన్నాం. చేయాల్సిన పని ఏంటిది? మనుషుల్ని ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. ప్రభువే స్వయంగా వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నిన్ను నీవు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నావో, ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా
ప్రేమించమంటూ ఉన్నాడు. ఈ రోజున నీవు నిజముగా దైవాన్ని కనుగొన్నట్లయితే ప్రేమిస్తావు, ప్రాణాన్ని ఇస్తావు, త్యాగాన్ని చేస్తూ ఉంటావు. కనుగొన్నావా ఆ నిజమైన ఐశ్వర్యమును, విలువైన ఐశ్వర్యమును కనుగొన్నావా అని ఈరోజున ప్రశ్నించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండో పట్టణం చూసినట్లయితే ఆ యొక్క పునీత పౌలు మహర్షి గారు ఎఫెసీయులకు రాస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితము, ఇదిగో మీ యొక్క అందమైన సుందరమైన వివాహ జీవితము ఏ విధముగా ఉండాలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయంలో సందర్భం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది చదువుతూ ఉన్నప్పుడు అంటూ ఉంటారు, ఏమని? పునీత పౌలు రాసిన లేఖ అంటారు. పౌలు గారు మన ఫ్రెండ్ కాదు, మన బంధువు కాదు, మన మిత్రుడు కాదు. ఎవరైనా పునీతుడు, ఒక మహర్షి. కాబట్టి సంబోధిస్తూ ఉన్నప్పుడు కొంచెం గౌరవాన్ని ఇద్దాము, తప్పేం లేదు, పోయేదేం లేదు. గౌరవాన్ని ఇస్తే పునీత పౌలు మహర్షి గారు లేకపోతే పునీత పౌలు గారు రాసిన 2వ కొరింథీయులకు రాసిన లేఖ అని చెప్పినా చదవ పర్వాలేదు, కానీ ఆయన్ని ఆ విధంగా పేరుతో సంబోధించడము సరికాదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క దాంపత్య జీవితం ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా అయితే శ్రీ సభ యేసు ప్రభువు కలిసిమెలిసి ఉన్నారో, విడదీయలేని విధముగా ఉన్నారో, అదే విధముగా భార్యాభర్తలు కూడా కలిసిమెలిసి ఉండాలి. అన్యుల దంపతులుగా ఆప్యాయముగా సంతోషముగా ఉండాలి, ప్రతినిత్యము ప్రేమతో ఉండాలి. ఒక రోజున ఒక అమ్మాయికి మంచి సంబంధం చూశారు అమ్మ నాళ్ళిద్దరు కూడా. అన్నీ ఉన్నాయి ఆ అబ్బాయికి, కోట్ల ఆస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగము ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, కార్లు అన్నీ ఉన్నాయి. కానీ ఒకటే లోపము. ఏమిటా లోపము అంటే ఆయన నవ్వినప్పుడు తన ఎత్తు పళ్ళు బయటకి కనిపిస్తాయంట. తను నవ్వినప్పుడు పళ్ళు బయటికి కనిపిస్తాయంట. అయితే ఆ అమ్మాయి అంటూ ఉంది, అయ్యో పళ్ళు బయటికి కనిపిస్తాయా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. మామూలుగా ఏం చేస్తూ ఉంటారు అమ్మాయిలు, తన స్నేహితుని పిలిచి, అరే నా కాబోయే భర్తకి అన్నీ ఉన్నాయి కానీ ఒకటే కష్టంగా ఉంది, చేసుకోవాలా వద్దా? మరి మిగతా వాళ్ళు చూసినప్పుడు హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చూసినప్పుడు, హే నీ భర్తకు 2 పళ్ళు బయట కనిపిస్తున్నాయి అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. చేసుకోవాలా వద్దా అంటే తన స్నేహితులు అంటూ ఉన్నారంట, ఏం పర్లేదు చేసుకోవే నువ్వు ఆయన్ని అంటూ ఉన్నారంట. ఎందుకే చేసుకోవాలి అంటే, నిన్ను చేసుకున్న తర్వాత వాడు ఎప్పుడు నవ్వుతాడే అంటాను, నిన్ను చేసుకున్న తర్వాత వాడు ఎప్పుడు ఇంకా నవ్వుతాడులే అని చెప్పేసి అన్యోన్యంగా చెబుతున్నారు దేవుని బిడ్డలారా. ఈరోజున భార్యాభర్తల మధ్య ఉండాల్సింది బయటికి కనిపించే అందము కాదు, బాహ్యటం కనిపించే ఆ యొక్క ఐశ్వర్యము కాదు, నిజమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది ఈ గుండెల్లో ఉండాలి. కనుగొన్నావా నిజంగా నీ భర్తలో, నీ భార్యలో నీ యొక్క జీవితము, నీ యొక్క వివాహ జీవితము 100 ఏళ్ళు సుఖంగా ఉంటూ ఉంది. రోజున పునీత పౌలు మహర్షి గారు అదే చెబుతూ ఉన్నారు, కనుగొనుము ఆ దేవునిలో విలువైన ఐశ్వర్యమును, నీ భర్తలో నీ భార్య యందు నమ్మకాన్ని కనుగొన్నావంటే నీవు నీ జీవితంలో చక్కగా జీవిస్తూ ఉంటావని. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అంటూ ఉంటారు, బాహ్యటంగా చూస్తూ ఉంటారు, అందంగా ఉన్నాడా, ఆరోగ్యంలో ఉన్నాడా, ఆస్తులు ఉన్నాయా, అవి కాదు, నిజముగా నిన్ను ప్రేమించగలడా, నిన్ను విడిచిపెట్టకుండా నీతో బలముగా దృఢముగా ఉండగలడా, ఆయన్ని కనుగొను, ఆమెను కనుగొను, నీ జీవితం సుఖముగా ఆనందంగా ఉంటూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, సువార్త పట్టణం చూసినట్లయితే ఆ యొక్క నిత్య జీవపు గల మాటలు కలవాడను నేనే అని ప్రభువు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు కదా, ఆ యొక్క చర్చిల్లో వాక్యము లేదు అని, ఆ చర్చిల్లో జీవము లేదు అని, నీవు స్వీకరించే సప్రసాదంలో దేవుడు లేడు అని. ఎందుకు లేడు? దేవుడు నిజముగా ఉన్నాడు. ఈరోజున మీరు తెలుసుకోవాలి, ఈ యొక్క దివ్యబలి పూజలో 2 బల్లాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ యొక్క వాక్యము చెప్పే బల్ల, ఆ యొక్క వాక్యాన్ని బోధించే పీఠము, బలిపీఠము. రెండవదిగా ఆ యొక్క మామూలు అప్ప ద్రాక్ష రసములు ప్రభు యొక్క క్రీస్తు శరీర రక్తములుగా మారుతున్న ఈ యొక్క బల్ల. ఈ 2 బల్లల యందు నీవు విశ్వాసం కలిగి ఉండాలి ప్రతి దేవుని బిడ్డలారా. చాలామంది మిగతా వాళ్ళు అంటూ ఉంటారు, వాక్యము ఉంది కానీ వాక్యములో జీవము లేదు అని. ఆ వాక్యంలో జీవము కావాలంటే క్రైస్తవ దేవాలయములో ఉన్నాయి ప్రతి దేవుని బిడ్డలారా. ఈ యొక్క దివ్య బలి పూజలో ఉంటూ ఉన్నాయి. ఆ వాక్యముతో కలిగిన జీవము ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడే ఉంది.
ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉంటున్నాడు. ఏంటది? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆ వాక్కు ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి తనను తాను త్యాగము చేసుకొని, ఇదిగో నేను ఈ అప్పద్రాక్షరసముల్లో ఉన్నాను, నన్ను తినండి, నన్ను తాగండి అని అన్నప్పుడు ఆయన దాంట్లో లేడుంటావా? ఆయన దాంట్లో లేడుంటావా? ఆయన చెప్పిన మాటల్లో జీవము ఉన్నప్పుడు, ఇదిగో నీవు స్వస్థపరచుగా కన్నప్పుడు స్వస్థతను పొందినప్పుడు, అదే ఎవరైతే ఆ మాటలు అన్నారో ఆయన ఇప్పుడు అంటున్నాడు ఏమని? ఇదిగో ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, తినండి, త్రాగండి, పానము చేయండి అని అన్నప్పుడు వీటిలో ఆయన లేడా? లేడా? ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దాంట్లో ఉన్నాడు. కానీ నువ్వు ఏ విధముగా ఆయన్ని స్వీకరిస్తూ ఉన్నావు? ఒక రోజున ఒక ఆయన మంచి నిద్రపోతున్నాడు దేవాలయంలో. సమయానికి అక్కడ దివ్య ప్రసాద సమయం వచ్చినప్పుడు అందరూ లేచారు, ఆయన కూడా లేచాడు. వచ్చేసారు. ఫాదర్ గారు ఇదిగో ఇదిగో క్రీస్తు శరీరం అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అని చెప్పేశాడు. ఏం చెప్పాడు? థ్యాంక్ యూ అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కనీసం ఆయన థ్యాంక్ యూ అని చెప్పాడు. మిగతా వాళ్ళకి నోరు బయటికి కూడా రాదు. నోట్లో నుంచి ఆనిముత్యాలు రాలిపోతాయేమో ఎక్కడ అని చెప్పేసి ఆమెనని చెప్తే ఎక్కడ శరీరంలో నుంచి శక్తి బలమంతా బయటికి పోతుందో అని చెప్పేసి అసలు బయటికే చెప్పము. ఏమని? ఆమెనని. ఎందుకు? ఇదిగో కారణం ఇదే. ఆమెనంటే అర్థం ఏంటిది? అట్లే జరుగును గాక. నీవు తీసుకునే ఆ దివ్య ప్రసాదములు నిజముగా దేవుడు ఉన్నాడు, నీవు విశ్వసిస్తున్నావని చెప్పడానికి గల కారణము ఆమెన్. ఇంతమంది చెప్తూ ఉన్నారు. నేను చాలాసార్లు గమనించాను, ఇక్కడ సగంలో సగానికి సగం మంది అసలు ఆమెన్ అని కూడా చెప్పరు. ఏ కష్టంగా ఉందా? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఒంట్లో శక్తి లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకుందాం ఈ రోజున. నిత్య జీవ మాటలు గల దేవుడు నీ ముందున్నాడు. ఆయన నీవు స్వీకరిస్తూ ఉన్నావు. మరి ఆయన నీ విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉందా? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావా? ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ఇదిగో మనము నిజమైన భక్తులుగా విశ్వాసపూరితముగా మన యొక్క క్రైస్తవ జీవితంలో, దాంపత్య జీవితంలో ప్రతి నిత్యము కూడా ఎదుగుతూ ఆనందంతో సంతోషంతో జీవించాలని, ప్రభుకు సాక్ష్యం ఇచ్చే విధంగా జీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇది బలి పూజలో ముందుకు సాగిపోదాం. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని బహిరంగముగా ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసత్యుడను మన యొక్క రాజుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలో వాడబడి శ్రమ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం కుట్టాలను విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనముగా మన సొంత అవసరముల కోసం ప్రార్థన చేసుకుందాం. మా కథోలిక శ్రీసభను చక్కగా నడుపుటకు కావలసిన శక్తిని, యుక్తిని, వివేకమును ఓ పరిశుద్ధాత్మదేవ మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురులకు మెండుగా దయచేయండి. అటులనే మా ప్రియ తెలుగు పీఠాధిపతుల మందలిని, మా ప్రియ పీఠాధిపతులను, మా గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను, ఉపదేశులను నీ దివ్య వెలుగుతో, నీ దివ్య జ్ఞానముతో నింపి మీ విశ్వాసుల మందను ఆధ్యాత్మికముగా నడిపించి అనుగ్రహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మీ ప్రజలు మీ సమాధాన సంతోషముతో జీవించుటకు, దేశమంతటిని నీతి న్యాయ పరిపాలనలో నడిపించుటకు మా దేశ తెలుగు రాష్ట్రాల నాయకులను దీవించండి. మా నాయకులు పేదల పట్ల దయా కనికరముతో ఉండేలా, వారికి కావలసిన సేవలు అందిస్తూ చక్కగా పరిపాలన చేసే జ్ఞానము దయచేయమని, ప్రతినిత్యము కూడా
దేవుని రాజ్యము వలె ఆ యొక్క ప్రజల జీవితాన్ని వృద్ధి చేసే విధముగా దీవించమని అందరూ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, మీ చింతకు వచ్చిన మా క్రైస్తవ సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, మా విచారణలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీ ఆత్మతో బలపరచండి. వైవాహికులు నిరంతర ప్రేమలో జీవించి మీ సమాధాన బలమును, మీ ఆదరణను, మీ సహాయాన్ని పొందేలాగున ప్రతినిత్యం విశ్వాసంతో జీవించే విధముగా, ఎటువంటి అపనమ్మకము లేకుండా, అపకీర్తి లేకుండా అన్య దంపతుల వలె జీవించే విధముగా దీవించమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థపరచు దేవా, పేదరికముతోను, అనాదరణతోను, అసాధారణముగైన వృద్ధియాపముతోను బాధపడు మా సహోదరులకు వాక్కు క్రియలందు మేము సహాయపడినట్లు మమ్ము దీవించండి. వ్యాధిగ్రస్తులకు కావలసిన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయండి. ఎవరెవరైతే కృంగిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారో, మాకు ఎవరు లేరు అని బాధపడుతూ ఉన్నారో, ఇదిగో నేనున్నా అని మా ద్వారా, మా జీవితాల ద్వారా వారి జీవిత వెలుగు నింపే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దామని అందరూ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, మా విచారణలో నిరాదరణకు, వివక్షతకు గురి అవుతున్న మహిళలను, వితంతువులను, ఒంటరి స్త్రీలను, ఎటువంటి ఆదరవు లేని వారిని మీకు సమర్పించుచున్నాము. వారందరికీ మీ ఆత్మను దయచేసి వారి చేయి పట్టి ముందుకు నడిపించండి. వారికి ఆత్మవిశ్వాసము, సమాజంలో గౌరవమును, ఆర్థిక స్థిరత్వమును కలిగించి బంగారు భవిష్యత్తును దయచేసి ఇదిగో నేనున్నా అని వారికి తోడుగా ఉండమని అందరూ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన సొంత అవసరముల కోసం, కుటుంబాల ప్రయోజనముల కోసం, మన జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక, ఆర్థిక అవస్థల కోసము ప్రార్థన చేసుకుందాం. మన పిల్లలను దీవించమని, పాడి పంటలను ఆశీర్వదించమని, మన యొక్క తోబుట్టులు, శ్రేబిల్లాస్టులు, బంధుమిత్రులు, ఆప్తులను దీవించమని కొద్దిసేపు మౌనముగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువైన యేసుక్రీస్తు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరవశముంది అర్పణ చే
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభువా, నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పుణితులతోనూ కలిసి నిరంతరం నిన్ను స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్నాం త్రియేక దేవుడు పరిశుద్ధులు. స్వర్గీయ సింహాసనములో ఉన్నాం త్రియేక దేవుడు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన్న స్తుతి గీతం పాడండి. హోసాన్న 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 స్తుతి గీతం పాడండి. హోసాన్న హోసాన్న హోసాన్న. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా 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 హోసానా
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచం ఆద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులందరితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నివేదిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ఈ ప్రజలను నీ విశ్వాసులు ప్రభువా నీ ప్రేమ యందును విశ్వాసం యందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక.
ఒకరికొకరు సమాధానం తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు, ఇదిగో నిత్య జీవాన్ని మనకిస్తున్న ప్రభువు, నేనే నిజమైన ఆహారమును, నన్ను భుజించువాడు మరణించడు అని ఆహ్వానిస్తున్న ప్రభువు. ఈ ప్రభువు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకనే పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. బుద్ధ మనస్తాప జపం. సర్వేశ్వర స్వామి సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను. ఆమేన్. దయవుంచి గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించండి. మిగతా వారందరూ మీ స్థలం నుండి దేవుని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. నాయందు
నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా. నీ ప్రేమనే పంచు భాగ్యము నాకీయుమా, నీ వార్త బోధించు జ్ఞానము దయచేయుమా. నీ ప్రేమనే పంచు భాగ్యము నాకీయుమా, నీ వార్త బోధించు జ్ఞానము దయచేయుమా. నా శత్రువులు కొరకై ప్రార్థించుటకుగాను, నా శత్రువుల కొరకై ప్రార్థించుటకుగాను నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా, నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా. నాలో నవే చేయవా, నాయందు నివసింపవా, నా ఆత్మను తాకుమా, హృదయాన్ని నింపుమా. నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడా నమస్కారం, పరమ వైద్యుడా నమస్కారం, పాప విమోచ నమస్కారం, పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం. చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా, చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా. పాప చీకటి తొలగించు
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థ కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందున మేము నీకు ప్రతి పాత్రముగా జీవింపగలుగుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారే మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి ఎల్లవేళ్ళ తన రెక్కల మాటను ఆశ్రయించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సహోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనములు.